శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ సత్యమైన వారిని, సత్యత నా ఆత్మలో ఉన్న బలం సదా సత్యంగా ఉంటూ సత్యతా శక్తితో నా ప్రియమైన తండ్రికి దగ్గరగా ఉంటాను. ఈ క్షణం సత్యమైన పిల్లవాడిగా నా తండ్రి సన్ముఖంలో ఈ సత్యమైన జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. I, the soul, stay in my own stage, a stage of truthfulness, experience the divine knowledge from the God of truth, the Supreme Father, who helps me to become a truthful being. Om Shanti, Shanti, Shanti. Om Shanti. Murli date 9/7/2024. आज का हेडिंग, मीठे बच्चे सच्चे बाबा के साथ अंदर बाहर सच्चा बनो, तभी देवता बन सकेगा. तुम ब्राह्मण ही फरिश्ता सो देवता बनते हो. సో ఈరోజు పరమాత్మ ఒక డివైన్ పర్సనాలిటీగా అవ్వడానికి మనకి ఏం చెప్తున్నారు? మన ఆత్మకి తండ్రి పరమాత్మ సత్యాతి సత్యమైన వారు. సత్యమైన తండ్రితో నేను ఆత్మ సత్యంగా ఉండాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి. అరే, గాడ్ ఈజ్ ఆమ్ని ప్రెజెంట్ అంటారు. నలువైపులా పరమాత్మ, నేను పరమాత్మకి చెప్పడం ఏంటి, అతనికి అన్ని తెలుసు అనే మిస్కాన్సెప్షన్లో ఉంటాం. బాబా చెప్తున్నారు, పరమాత్మకి ఇంకే పని లేదా? మనం ఏం ఆలోచిస్తున్నాం, ఏం చేస్తున్నాం, వారేం చేస్తున్నారు అవన్నీ చూడ్డానికి. పరమాత్మకి అన్ని తెలిసిన వారు అంటే అర్థం ఈ సృష్టి యొక్క ఆది మధ్య అంతిమ రహస్యాలు తెలిసిన వారు. కానీ నేను సత్యంగా ఉంటూ నా తండ్రికి అంతా సత్యమే వినిపించాలి. లోపలొకటి బయట మాట్లాడేటప్పుడు ఇంకొకలాగా ఉండకూడదు. నేను అలా ఉంటే నన్ను నేను మోసం చేసుకున్నట్టు కదా. సో నేను అంత సత్యంగా ఉంటేనే దేవత అంత ఉన్నతంగా అవ్వగలను. నేను ఆత్మ బ్రాహ్మణుడి నుంచి, బ్రహ్మ ద్వారా దత్తత తీసుకోబడిన నేను బ్రాహ్మణుడి నుంచి ఫరిస్తా, ఒక డివైన్ ఏంజెల్గా, ఫరిస్తా నుంచి దేవతగా తయారవ్వగలను. ఇది నా డైటీ స్ట్రక్చర్కి 3 స్టెప్స్. బ్రాహ్మణ్ సో ఫరిస్తా, ఫరిస్తా సో దేవత. ఇది అవ్వడం అంత ఈజీయా అంటే సత్యమైన పరమాత్మతో సత్యంగా ఉండండి అనేది చెప్తున్నారు. ప్రశ్న, इस ज्ञान को सुनने व धारण करने का अधिकारी कौन हो सकता है? उत्तर, जिसने ऑल रॉन्ग पात्र बजाया है, जिसने सबसे जास्ती भक्ति किया है, वही इस ज्ञान को धारण करने में बहुत तीखे जाएगा. ऊंच पद वही पाएगा. तुम बच्चों में कोई पूछते हैं, तुम शास्त्र को नहीं मानते हो? तो बोलो, जितना हमने शास्त्र को पढ़ा है, भक्ति किया है, उतना दुनिया में कोई नहीं करता है. हमें अब भक्ति का फल मिला है, इसलिए भक्ति का दरकार नहीं. సో ఎవరైతే ఈ మురళిని, నాలెడ్జ్ని రోజు వింటారో, ధారణ చేస్తారో, వారిలో కూడా ఎవరు అధికారిగా అవుతారు? ఎవరైతే ఆల్ రౌండ్ పాత్రను చేస్తారు అంటే ఎవరైతే ఇంతకుముందు బాగా భక్తి చేశారు, భక్తి పూర్తయ్యాక జ్ఞాన మార్గంలోకి వచ్చారు, జ్ఞానాన్ని ధారణ చేస్తారు, జ్ఞానంలో ఫాస్ట్గా వెళ్తారు, వారు ఆబ్వియస్గా అధికారి ఆత్మగా అవుతారు. వారు ఆబ్వియస్గా ఉన్నతమైన పదవిని కూడా తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, సేవ్ అ పాయింట్.
మిమ్మల్ని ఎవరన్నా మీరు ఎక్కువగా టెంపుల్స్కి వెళ్ళరు, మీరు ఎక్కువగా నాలెడ్జ్ శాస్త్రాలు చదవరు, శాస్త్రాలు వినరు అని ఎవరన్నా మీతో అంటే వన్ చెప్పండి, మేము చదివినంత ఎవరు చదవలేదు, మేం చూసినంత ఎవరు చూడలేదు, మేము అనుభవం చేసుకున్నంత ఎవరు అనుభవం చేసుకోలేదు. మేం చేసుకున్న ఆ భక్తి యొక్క ఫలమే భగవంతుని కలిసాం, భగవంతుడు లభించారు. ఇప్పుడు మాకు భక్తి యొక్క అవసరం ఇక లేదు. ఈ విధంగా మీరు ధైర్యంతో వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. అనంతమైన తండ్రి వచ్చారు. అనంతమైన పిల్లలైన మనకి వారసత్వం ఇవ్వటానికి, సద్గతిని ఇవ్వటానికి. వారు మనల్ని చదివించడానికి వచ్చారు. వారు మనల్ని గుల్‌గుల్ సువాసన గల పుష్పాలుగా తయారు చేయడానికి వచ్చారు. వారు మన కోసం సత్యమైన ఖండాన్ని స్థాపన చేయడానికి వచ్చారు. మన కోసం ఒక రాజధాని స్థాపన చేయడానికి వచ్చారు. పతిత పావనుడు పరమాత్మ మనల్ని పావనంగా తయారు చేయడానికి వచ్చారు. భక్తి యొక్క ఫలాన్ని ఇవ్వడానికి వచ్చారు. మనని పురుషోత్తములుగా తయారు చేయడానికి వచ్చారు. మరి అలాంటి తండ్రితో నేను ఆత్మ ఎంత సత్యంగా ఉంటున్నాను? అలాంటి తండ్రితో నేను సత్యాన్ని వినిపిస్తున్నానా? అలాంటి తండ్రి యొక్క సత్యమైన సేవలో నేనెంత ఇన్వాల్వ్ అవుతున్నాను అనేది చెక్ చేసుకోవాలి. धारणा, रचयिता और रचना के राज को यथार्थ समझ आस्तिक बना है। ड्रामा के ज्ञान में मूंझना नहीं, अपनी बुद्धि को हद से निकाल बेहद में लाना है। सूक्ष्म वतनवासी फरिश्ता बनने के लिए संपूर्ण पवित्र बनना है। आत्मा में जो कुछ खिचड़ा भरा हुआ है उसे याद की बल से निकाल साफ रखना है। మరి రచయిత పరమాత్మ, రచన వారి పిల్లలు. రచయిత ఎలా, రచన ఎలా? ఈ యథార్థమైన జ్ఞానం తెలుసుకొని ఆస్తికులుగా అవ్వాలి. అంతేకాని డ్రామా యొక్క జ్ఞానం తెలుసుకొని మనం సంశయంలో పడకూడదు, కన్ఫ్యూజన్‌లోకి వెళ్ళకూడదు. బుద్ధిని హద్దు, లిమిటెడ్ నుంచి తొలగించి అన్‌లిమిటెడ్‌లోకి తీసుకెళ్ళాలి. నేను సూక్ష్మవతన వాసి ఫరిస్తా నుంచి సంపూర్ణ పవిత్రమైన దేవతగా తయారవుతాను అనే నిశ్చయం మనలో ఉండాలి. ఆ నిశ్చయం నాకు ఉండట్లేదు, నేను మర్చిపోతున్నానంటే దీనికి బాబా ఇచ్చే యుక్తిని ఏంటి? మీ బుద్ధిలో ఏదైతే అవసరం లేని అన్‌వాంటెడ్, ఈరోజు పరమాత్మ వాటిని చెత్తతో పోల్చారు. దాన్ని తొలగించి స్మృతి, పరమాత్మ స్మృతి అనే బలంతో ఈ బుద్ధిని సాఫ్, క్లియర్‌గా చేసుకోవాలి. ఒక్కసారి మన బుద్ధిని చెక్ చేసుకుందాం. ఎవరుంటున్నారిక్కడ? మనుషులుంటున్నారా? వస్తు వైభోగాలు ఉంటున్నాయా? సిట్యుయేషన్స్ ఉంటున్నాయా? నెగెటివ్ థాట్స్ ఉంటున్నాయా? ఇవన్నీ పక్కన పెట్టేస్తే పరమాత్మ స్మృతి, పరమాత్మ శక్తి ఈ బుద్ధిలో నిండుతుందా అనేది చెక్ చేసుకోండి. वरदानम, ईश्वरीय रस का अनुभव कर एक रस स्थिति में स्थित रहने वाले श्रेष्ठ आत्मा भव। ఈశ్వరీయ కంపెనీ, ఈశ్వరీయ రసాన్ని అనుభవం చేసుకొని ఏకరస స్థితిలో ఉండగలగాలి. అంటే ఏ పిల్లలైతే ఈశ్వరుడిని అనుభూతి చేసుకుంటారో వారికి ఈ ప్రాపంచిక చింతలు, బాధలు, భయాలు ఒక లెక్క కూడా ఉండదు. ఎందుకు? ఆ ఈశ్వరీయ రసంలో వారెంత మధురంగా తేలిపోతారంటే మిగతా వాటి మీద అదేదైనా ప్రాబ్లమాటిక్‌గా ఉన్నా వాళ్ళకది ప్రాబ్లమ్‌గా అనిపించదు. బికాజ్ వాళ్ళ అటెన్షన్ ఈశ్వరుడి పైన ఉంది కాబట్టి. ఒకవైపు మనసు లాగుతూ ఉంటుంది ఈశ్వరుడి వైపు. సో ఆటోమేటిక్‌గా వారు ఏ శ్రమ కూడా చేయక్కర్లేదు పరమాత్మని స్మృతి చేయడంలో. సో పరమాత్మ స్నేహాన్ని ఇస్తారు, సహాయాన్ని ఇస్తారు, మనతో తోడుగా ఉంటారు. వారు మనకి సర్వ ప్రాప్తులను ఇస్తారు. మరి వారొక్కరితో నేను సర్వ సంబంధాలను పెట్టుకొని ఆ ఈశ్వరీయ అనుభూతిని చేసుకున్నట్టయితే నేను ఆత్మ ఎంత శ్రేష్టమైన ఆత్మగా అవ్వగలను. స్లోగన్:
खिचड़े को समाप्त कर రత్న దేనా హి మాస్టర్ సాగర్ బన్నా. ఏదైతే అవసరం లేని అన్వాంటెడ్ థింగ్స్ ని ఇముడ్చుకొని మళ్ళీ బయట రత్నాలే ఇచ్చేవారే సాగరంగా తయారవుతారు. సో నేను ఆత్మ ప్రపంచానికి ఏమి ఇవ్వగలుగుతున్నాను అనేది చెక్ చేసుకోవాలి. సముద్రము చెత్త చెదారమంతా తన ఇముడ్చుకొని ఆ సముద్రము ఎన్నో పర్పస్ కోసం యూజ్ చేసుకొని అల్టిమంగా ఆ మనిషికి ఏం కావాలో రత్నాల లాంటివి కూడా ఇస్తూ ఉంటుందంటే దాంట్లో అంత ఇముడ్చుకునే శక్తి అనేది ఉంది. సారీ, నాలో అంతటి శక్తి ఉందా అనేది చెక్ చేసుకోవాలి. ఐ ద సోల్ try to experience the God's sweetness. Such a sweetness helps me to claim an highest inheritance. Let's take this as today's homework. ఈ రోజు ముద్ర యొక్క homework, నేను ఆత్మ ఈశ్వరుడి మధురమైన రసాన్ని సదా అనుభవం చేసుకుంటాను. అతని నుంచి వచ్చే స్నేహం ద్వారా ప్రాప్తుల ద్వారా సహాయం ద్వారా. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ సదా ఈశ్వరుడి స్నేహాన్ని అనుభవం చేసుకునే వారిని. నేను ఈశ్వరుడి ఒడిలో సదా నిమగ్నమై ఉంటూ ఈశ్వరుడు నా తండ్రి నుంచి సర్వ ప్రాప్తులను అనుభవం చేసుకుంటాను. నేను ఏకరస స్థితిలో స్థితి అయ్యే ఆత్మను. నేను సర్వంశ త్యాగి ఆత్మను. నేను పరమాత్మకి ప్రియమైన పిల్లవాడిని. ఈ క్షణం నేను ఆత్మ ఈశ్వరుడి ఒడిని అనుభవం చేసుకుంటూ సదా వారి నుంచి మధురత కిరణాలను అనుభవం చేసుకొని నా ఈ బుద్ధిని ఎంతో స్వచ్ఛంగా, సత్యంగా, శుభ్రంగా పెట్టడానికి ప్రయత్నిస్తాను. నా బుద్ధి ద్వారా పరమాత్మ జ్ఞానాన్ని ధారణ చేసి పరమాత్మ శక్తులను నాలో ఇముడ్చుకొని ఆ శక్తుల ద్వారా నేను ఆత్మ దివ్యమైన ఆత్మగా, చైతన్యమైన ఆత్మగా, నిర్విఘ్న స్వరూపంగా ఉంటాను. I, the soul, always experience the God's sweetness through his companionship, sweetness through his attachments towards me, sweetness through his helping nature. I always experience that he's holding my hand, making me to walk and cross all the obstacles. I'm so fortunate that I am shadowed by the Supreme Father. Hey Father, thank you so much for showing me the path to experience your company all the time. I try to follow your path and be a divine personality. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the unlimited power from the Supreme Father. Spread such power to every part of this body and be a divine being. Om